Take a normal breath and breathe out. योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैद्यकेन योपाकरोतुं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिप्राणतोऽस्मि आबाहुपुरुषाकारं शङ्खचक्रास्तिधारिणम् सहस्रशीर्षं श्वेतं प्रणमामि पतञ्जलिं प्रणमामि परमेश्वरम्. Gently rub your palms. Place them on your eyes. Slowly blinking into your palms, open your eyes. Namaste. Myself, Srividya Lakkaraju. I'm also a yoga practitioner. I think ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు మౌనిక. మీరు కూడా కొంచెం వీడియో ఆన్ చేస్తే బాగుంటుంది ఇఫ్ పాసిబుల్. ఇంకా ఇంకా జాయిన్ అవుతారా? దిస్ సందీప్ పాటిల్. యా, అన్మ్యూట్ చేయండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. ఇంకా జాయిన్ అవుతారండి క్లాస్? మేడం సార్ ఇంకా జాయిన్ అవుతారా? స్టార్ట్ చేయమంటారా క్లాస్? మేడం స్టార్ట్ చేయండి, వస్తాను. కాల్ చేస్తున్నా, మీరైతే స్టార్ట్ చేయండి మేడం. ఇంకా యా, ఓకే. టుడే we are Yeah. discussing about foundation of yoga. Anybody knows what is yoga? Can you please switch on your cameras? Maunika, Premlata garu. Yeah, happy living. Okay. యోగా అనేది జనరల్ గా మనం ఇండియన్ కల్చర్లోనే, మన కల్చర్లోనే టోటల్గా ఇన్కల్కేట్ అయిపోయింది. ఇది ఏన్షియంట్ స్క్రిప్చర్ అన్నమాట. అంటే వేదాస్ నుంచి మనకి 4 రకాల వేదాలు ఉన్నాయి కదా, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. సో ఈ వేదాస్ నుంచి మనకి వచ్చిన ఒక స్క్రిప్చర్, అంటే ఒక శాస్త్రం అన్నమాట యోగా అన్నది. సో ఇది ఏంటి అసలు యోగా అంటే ఏంటి అని అంటే, ఋగ్వేదంలో ఒక విషయం చెప్పారు. యజ్ ప్లస్ యజ్ అంటే ఏంటంటే జాయినింగ్ అవర్ సోల్ విత్ ఆత్మ విత్ పరమాత్మ. అంటే మన సోల్ని పరమాత్మకి సమర్పించడం, జాయిన్ చేయడం. ఆయన నేను, పరమాత్మ ఈజ్ నాట్, అంటే పరమాత్మ అనేవారు సపరేట్గా ఎవరు లేరు, మనం తీసుకెళ్ళి ఆయన్ని కలపడం. సో యజుర్వేదం, ఋగ్వేదం అనేది ఈ యోగా గురించి మనకి ప్రస్తావించింది. సో చాలా మంది ఈ యోగాని మనకి అంటే శివుడు పార్వతీదేవికి ఒక ఇది ప్రకారం, అకార్డింగ్ టు ది శివ సంహిత, శివుడు పార్వతీదేవికి ఈ యోగా గురించి చెప్పారు. అసలు యోగా అంటే ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, ఏంటి దాని జర్నీ, ఏముంటాయి, అసలు యోగా అంటే ఏం చెయ్యాలి మనం అన్నది ఒక విషయాన్ని చెప్పారు. అది రకరకాలుగా మనకి అంటే మహర్షులు, ఋషులు వీళ్ళ ద్వారా చిన్నగా 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 మనకి ఇప్పుడు మనం కరెంట్ జనరేషన్లో ఉన్నాం. మోస్ట్లీ మనకి చాలా రకాల ఆసనాలు ఉన్నాయి అకార్డింగ్ టు ద శివ సంహిత కానీ ఇంకేదన్నా కానీ శాస్త్రాల ప్రకారం. కానీ కరెంట్ సిచ్యువేషన్లో, ప్రెసెంట్ సిచ్యువేషన్లో మాత్రం కొన్నిటినే మనం వాటిని వాడుకలో ఉన్నాయి. సో నా వాయిస్ క్లియర్గా ఉంది కదా, అర్థమవుతుంది కదా? షో మీ థమ్స్ అప్. యా, అకార్డింగ్ టు ద యోగా ప్రకారం ఏంటంటే, యోగా ప్రకారం బాడీని, మైండ్ని,
ఈ మూడిటిని ఒక అనుసంధానం చేసుకుంటూ మన సుప్రీంకి అంటే మోక్షం వైపుకి వెళ్ళడానికి యోగా అనేది మనకి యూజ్ అవుతూ ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ నవేడేస్ యోగాని ఎలా చూస్తున్నారంటే ఒక ఎక్సర్సైజ్, వన్ ఆఫ్ ద అంటే ఫిజికల్ యాక్టివిటీగానే చూస్తున్నారు. మన యాన్సిస్టర్స్ ప్రకారం ఏంటంటే యోగా అనేది ఒక ఫిజికల్ యాక్టివిటీయే కాదు, అంటే మనం మోక్షం వైపుకి వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ అనమాట. మోక్షం వైపుకి దారి తీయటానికి అదొక సాధనం క్రింద కూడా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి యోగా అంటే మనం మోస్ట్లీ ఇప్పుడు నేను చదివిన ప్రేయర్లో కూడా పతంజలి మహర్షిని మనం చెప్పుకున్నాం. హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ యోగా? ఎనీబడి నోస్? ఫాదర్ ఆఫ్ యోగా అని ఎవరిని అంటారు? ఎనీబడి? పతంజలి. యా యా, పతంజలి మహర్షి. వెరీ గుడ్. పతంజలి మహర్షిని ఫాదర్ ఆఫ్ యోగా అంటారు. అకార్డింగ్ టు ద పతంజలి మహర్షి, వాట్ ఈస్ యోగా అంటే చిత్త వృత్తి నిరోధస్య, వృత్తుల్ని చిత్తాన్ని కంట్రోల్, అంటే వృత్తులు అంటే రకరకాల విషయాల్ని చిత్తం మైండ్ని కంట్రోల్లో ఉంచుకోవడమే నిరోధస్య, యోగా నిరోధించడానికి ఉపయోగపడుతుంది అకార్డింగ్ టు ది పతంజలి మహర్షి. సో ఇప్పుడు మనం ఇప్పుడు మెయిన్లీ మనకి 4 టైప్స్ ఆఫ్ యోగాస్ వాడుకలో ఉన్నాయి. అన్నిటికంటే కింగ్ అని దేన్ని అంటామంటే రాజయోగా. రాజయోగా ఆబ్వియస్లీ లీడ్స్ టు మోక్ష సాధన. మిగతా యోగా ఏది చేసినా కూడా మనం ఇట్ లీడ్స్ టు రాజయోగాన్ని అందుకోవడానికే మనం యోగాని చేస్తాం. సో రాజయోగా, హతయోగా, మంత్రయోగ, లయయోగ అని 4 టైప్స్ ఆఫ్ మెయిన్ యోగాస్ ఉన్నాయి. రాజయోగ, హతయోగ, లయయోగ, మంత్రయోగ ఆర్ లయయోగ. సో రాజయోగాలో మనకి ఏంటంటే కింగ్ ఆఫ్ ఆల్ యోగాస్ అన్నమాట. అష్టాంగ పద్ధతి ప్రకారమే వెళ్తాము దీంట్లో కూడా. బట్ హఠయోగా ఇప్పుడు మనకి ప్రెసెంట్, ఇప్పుడు మీలో ఎవరైనా యోగా టీచర్స్ ఉంటే దే ఆర్ ఆల్సో ఫాలోయింగ్ హఠయోగా, ఐ థింక్ సో. హఠయోగాని ఫాలో చేస్తాం మనం. ఈ హఠయోగా ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ 90% ఎగ్జిస్టింగ్ వరల్డ్ లో మనకి ఉన్నది హఠయోగా అన్నమాట. అంటే ఆ ఇదేంటంటే సూర్యనాడి చంద్రనాడి కలయిక చేసి సుషుమ్నా నాడి ద్వారా మన మోక్షాన్ని పొందే ఒక రకమైన సాధన ఇదిని హఠయోగా అంటారు. ఓకే, ఈ హఠయోగాని మనకి అందించింది ఫస్ట్ ఆదినాదాయ నమోస్తు తస్మై హేనోపదిష్ట హఠయోగ విద్య విభ్రాజతే ప్రోన్నత రాజయోగం ఆరోహమిచ్చ అధిరోహణి అని. హఠయోగాని ఎవరు స్టార్ట్ చేశారంటే ఆదినాథుడు, ఆ తర్వాత మత్స్యేంద్రనాథు, ఘోరక్నాథు, వీళ్ళంతా కూడా ఈ హఠయోగాని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు మనకి. సో నెక్స్ట్ వచ్చేసి లయయోగా ఏంటంటే ఫర్గెటబుల్ స్టేజ్ అన్నమాట, మనకి స్టేట్ ఆఫ్ యోగా. ఇది ఒక రకమైన సాధన. మంత్రయోగా వచ్చేసి మంత్రాసు, జపాసు, తంత్రాసుతో వీటితో చేసే ఒక రకమైన యోగం అన్నమాట. మీకు మంత్రయోగా ఎక్కువ మన నాగ సాధువులు వీళ్ళు ఉంటారు కదా, మీరు చూసే ఉంటారు వాళ్ళని. మనకి ఎక్కువగా మన కుంభమేళాస్లో వాటిల్లో చూస్తూ ఉంటాం మనం వాళ్ళని. వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద ఈ ఆస్పెక్ట్ ని ఫాలో అవుతుంటారు. మంత్రం జపం వాటితో తంత్రాలతో యోగాని వాళ్ళు ముందుకు తీసుకెళ్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ మనం డెఫినేషన్ ఆఫ్ అంటే హఠయోగా గురించి మనం ప్రధానంగా తెలుసుకుందాం. ఇక్కడ అంటే ఏంటంటే సన్, పింగళా నాడి, రైట్ నాస్ట్రిల్. అంటే అంటే ఇడా నాడి, లెఫ్ట్ నాస్ట్రిల్. లూనార్ ఎనర్జీ, ఇదేమో రైట్ ఏమో సోలార్ ఎనర్జీ, లెఫ్ట్ వచ్చి లూనార్ ఎనర్జీ. ఈ రెండిటిని జాయింట్ చేస్తూ మిడిల్లో ఉన్న సుషుమ్నా నాడి. ఎనీబడి నోస్ ద నాడీస్? వాట్ ఆర్ ద 3 మేజర్ నాడీస్ ఇన్ అవర్ బాడీ?
ఎవరికైనా తెలుసా? సూర్యనాడి, చంద్రనాడి, సుషుమ్నా నాడి, 3 సార్ నాడులు ప్లీజ్, ఉంటాయి. మీరు ఆంజనేయులు సార్, మీరు మ్యూట్ చేసేయండి, మీరు అసలు చెప్పొద్దు. యా, ఇక్కడ మన బాడీలో మోస్ట్లీ మనకి త్రీ టైప్స్ ఆఫ్ నాడీస్ ఉంటాయి. ఇవి మనకి అనాటమీ పరంగా మీకు కనిపించవు. స్పిరిచువల్ పరంగా మనం నాడీస్ ని చూస్తే యోగా ప్రకారం దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ నాడీస్ ఆర్ దేర్. లూనార్ నాడి, సోలార్ నాడి. పింగళా నాడి ఈస్ ఫర్ రైట్ నాస్ట్రిల్, సూర్య నాడి అంటాం దీన్నే. ఓకే, ఇడా నాడి ఈస్ ఫర్ లెఫ్ట్ నో సారీ, యా కరెక్ట్. ఇడా నాడి ఈస్ ఫర్ లెఫ్ట్ నాస్ట్రిల్. ఇట్ ఈస్ మూన్ ఎనర్జీ, లూనార్ ఎనర్జీ. ఈ రెండిటిని ఏంటంటే మన రూట్ చక్ర, మూలాధార చక్ర నుంచి ఆజ్ఞా చక్ర వరకు మన వెన్నుపూసలో టూ ప్యారలల్ లైన్స్ లో ఈ నాడీస్ అనేవి మనకి ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ నాడీస్ లో ఏంటంటే మనకి ఎవ్రీ 1 hour 20 minutes కి మనకి స్విచ్ ఆఫ్ అవుతూ ఉంటుంది మనకి నాడి. ఇప్పుడు మీరు చూసుకుంటే గమనించుకుంటే ఏదో ఒక నాడి యాక్టివ్ లో ఉంటుంది. మీరు బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు ఐదర్ లెఫ్ట్ కానీ ఏదర్ రైట్ కానీ ప్రెడామినెంట్ గా ఉంటుంది. అంటే ఈ నాడీస్ యాక్టివేషన్ లో ఉంటాయి అన్నమాట. ఇది అకార్డింగ్ టు, ఇది చాలా వేరే సబ్జెక్టు, మనం వేరే డీవియేషన్ అవ్వద్దు. హఠయోగా ప్రకారం ఈ రెండు నాడీస్ ని మనం ఎప్పుడైతే ప్యూరిఫై చేసుకుని వెళ్తూ ఉంటామో అప్పుడు మిడిల్ సుషుమ్నా నాడి, ఇది మనకి ఎక్కడ కలుస్తుంది అంటే సహస్రార చక్రంలోకి కలుస్తుంది. ఈ రెండు నాడీలు లూనారు సోలార్ నాడీస్ రెండు ఇడా పింగళ వచ్చేసి ఆజ్ఞా చక్రం దాకా కలిసి ఇక్కడ జాయిన్ అయ్యి సహస్రారంలోకి నెక్స్ట్ చక్ర ఇడా పింగళ సుషుమ్నా నాడి అనేది నడుస్తూ ఉంటుంది అనమాట. సో ఈ పాత్వేని మనం అందుకుంటే సుషుమ్నాలో గనక మనకి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ నడుస్తూ ఉంటే గనక అది మోక్షానికి దారితీస్తుంది. హఠ యోగా ఎప్పుడూ కూడా ఆసనాసు ప్రాణాయామాసు వీటి మీద కాన్సన్ట్రేట్ చేసింది అనమాట. సో సో ఇప్పుడు అర్థమైంది కదా, హఠయోగా ప్రకారం ఏంటంటే లూనారు సోలార్ నాడీస్ ఇడా అండ్ పింగ్లా నాడీస్ గురించి ఈ వీటి శుద్ధి కోసం ఏం చేస్తున్నాం మనం, ఆసనాసు ప్రాణాయామాసు చేసుకుంటున్నాం అనమాట ఇది. సో ఈ హఠయోగ ప్రదీపికలో ఏంటంటే మనకి నెక్స్ట్ మీకు కొన్ని ఇంపార్టెంట్ హఠయోగ ఎలా వచ్చింది మనకి అని చెప్పుకుంటే మనం ఆయన ఆదినాథుడు, నెక్స్ట్ వచ్చేసి మత్స్యేంద్రనాథ్. ఆదినాథ్ నుంచి మత్స్యేంద్రనాథ్ అనే ఒక ఆయన ద్వారా, ఆయన నుంచి ఘోరక్నాథ్ ఘోరక్నాథ్ అనే ఒక మహర్షి ద్వారా, ఘోరక్నాథ్ నుంచి స్వాత్వారామ ఇప్పుడు ప్రెసెంట్ ఈ హఠయోగ టెక్స్ట్ బుక్ ని రాసిన వారు. మీకు ఐడియా ఉంటే మీరు ఎప్పుడైనా చూసారో లేదో, సారీ, దిస్ ఈస్ ద హఠయోగ ప్రదీపిక టెక్స్ట్ బుక్. ఓకే, ఇది స్వామి స్వాత్మారామ. ఈయన రాశారు. ఓకే, ఇది ఇఫ్ పాసిబుల్ మీరు కొనుక్కొని చదువుకోండి, మంచి బుక్. ఎస్పెషల్లీ యోగా మెట్స్ కి చాలా బెస్ట్. మనకి స్వాత్మారామ మాక్సిమం ఆసనాస్ ని కుదించాడు. అంటే ఎన్నో లక్షల ఆసనాస్ ఉన్నాయి మనకి, ఆ ఆసనాన్ని అన్నింటినీ మనం వేయడం కుదరదు కాబట్టి మెయిన్ గా మనం ఈ ఇడా పింగళాన్ని కరెక్ట్ గా శుద్ధి చేసుకొని మన సుషుమ్నాలో మన ప్రయాణం సాగించటానికి 15 ఆసనాస్, మెయిన్లీ 15 ఆసనాస్ ని, నెక్స్ట్ యమ నియమ ఆసన 8 లిమ్స్ పాత్వేని మనకి ఈ హఠయోగాలో చెప్పారు. వాట్ ఈస్ 8 లిమ్స్ పాత్వే? మనం గనక చూసుకుంటే యమ నియమ ఆసన, ఎవరికైనా తెలుసా చెప్పండి, అన్మ్యూట్ చేయండి. సందీప్ పాటిల్ గారు అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ అవ్వట్లే.
ఓకే, నేను చెప్పేస్తాను. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సో సార్, ఆంజనేయులు సార్ ఎవరివి అన్మ్యూట్ ఎందుకు అవ్వడం లేదు? ఇక్కడ వీళ్ళందరూ ఆన్సర్స్ చెప్తున్నారు, ఎవరు అన్మ్యూట్ అవ్వట్లేదు. ఐ థింక్ హోస్ట్ ప్రాబ్లం అనుకుంటా. యా. సో ఈ 8 లిమ్స్ పాత్వేని మనం కరెక్ట్ గా కనుక ఆచరణలో పెడితే, యా, 8 లిమ్స్ పాత్వేని మనం కరెక్ట్ గా అదే అన్మ్యూట్ అయితే హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళు మాట్లాడడానికి ఉంటుంది మేడం, ఇస్తాము. ఓకే. సో ఓకే, నో ప్రాబ్లం. వాట్ ఈస్ యమాస్? లాస్ట్ లో డౌట్. యా, డౌట్స్ కాదు, నేను ఆన్సర్ అడుగుతున్నాను. పాపం వాళ్ళు చెప్తున్నారు, బట్ అన్మ్యూట్ లో ఉన్నాయి, అన్ని మ్యూట్ లో ఉన్నాయి అందరివి. ఓకే, వాట్ ఈస్ యమ? యమ అంటే ఓకే. ఏంటి? యమ అంటే సోషల్ రూల్స్. మనకి మనం కాకుండా సొసైటీలో మనం లివింగ్ గా ఉన్నప్పుడు మనం కొన్ని రూల్స్ మనం మనం పెట్టుకోవాలి. సో దోస్ ఆర్ కాల్డ్ యమాస్. నియమాస్ మనకి మనంగా పెట్టుకుంటున్నాం, రైట్? యమ, నియమ, ఆసన, ఆసనాస్ ద్వారా. నెక్స్ట్ ధ్యాన, సారీ, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రాణాయామాల ద్వారా. ప్రత్యాహార, ఆహారం, మితాహారం ద్వారా. ధారణ, ధ్యాన, సమాధిని మనం పొందొచ్చు. సో ఈ యమాస్ లో, ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్, నోటెడ్, దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ యమాస్. మనం 5 టైప్స్ ఆఫ్ సోషల్ రూల్స్ ని మనం పెట్టుకోవచ్చు. వాట్ ఆర్ దే? అహింస, సత్య, ఆస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ. వాట్ ఈస్ అహింస? హింసకి ఎప్పుడు అంటే హింస అంటే మన ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ మన థాట్స్ లో ఎప్పుడు కూడా పక్క వాళ్ళు పాడైపోవాలి, పక్క వాళ్ళు చెడిగా ఉండాలి, మనకి మంచి జరగట్లేదు, వాళ్ళు ఎప్పుడు మనతో ఏడుస్తున్నారని కానీ, వాళ్ళని కొట్టడం, తిట్టడం, ఇలాంటి సొసైటీకి హానికారకం అంటే మన ద్వారా ఇబ్బంది కలిగించే ఏవి కూడా మనం చేయకూడదు. ఫస్ట్ రూల్ ఎందులో ఇవి వచ్చేది? యమాస్ లో. ఓకే, నెక్స్ట్ ఇది సత్య. ఎప్పుడు కూడా మనం మాక్సిమం, నవ్వేడేస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, బట్ మాక్సిమం సత్యం మాట్లాడటానికే ట్రై చేయాలి. యా, నో ఇష్యూ అండి, ప్రాబ్లం లేదు, యూ కెన్ క్యారీ ఆన్. ఓకే, ఆస్తేయ, దొంగతనం చేయటం, పక్క వాళ్ళవి ఏదైనా వస్తువులు దొంగతనం చేయడం కానీ, అవి మనకి ఏ రకంగానూ యూజ్ అవ్వవు అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదో తీసుకుంటాం, కానీ మనం ఏం ఫీలింగ్ లో ఉంటాం? అమ్మో, ఎక్కడైనా దొరికిపోతామేమో, ఏదైనా జరుగుతుందేమో, ఇలాంటి ఫీలింగ్ లోనే ఉంటాం. ప్లస్ వాళ్ళ తీసుకోవడం వల్ల మనకి దాని వల్ల వచ్చే యూజ్ కూడా ఏం ఉండదు. మనం ప్రశాంతంగా ఉండలేము, అది మనకి వంట పట్టదు. సో కాబట్టి దొంగతనం చేయడం ఆస్తేయ. నెక్స్ట్ బ్రహ్మచర్య. బ్రహ్మచర్య అంటే ఇక్కడ విత్డ్రావల్ ఆఫ్ అవర్ సెన్సెస్. ఇక్కడ మీనింగ్ అట్లా చెప్పచ్చు. ఏంటంటే మన లైఫ్ పార్ట్నర్ తోనే మనం ఉండడం, అంటే ఫిజికల్ ఇంటిమసీ అని చెప్పచ్చు. విత్డ్రావల్ ఆఫ్ అవర్ సెన్సెస్, ఎక్కువ బయట ఉన్న బాహ్యాన్ని ఎక్కువ ఈ కోరికలు ఆ కోరికలు అని చెప్పి, అవి కావాలి, ఈ బట్టలు కావాలి, ఇవి వీటి నుంచి, ఈ సెన్సెస్ నుంచి మనం మాక్సిమం మన కంట్రోల్ ని మనం పెట్టుకోవాలి. అవతల వాళ్ళ గురించి కామెంట్ చేయడం, అవతల వాళ్ళ గురించి ఎక్కువ ఆ, అంటే ఎక్కువగా ఆలోచించటం, మన విషయం కాని వాటిని గురించి మనం ఎక్కువ వాటి గురించి వెళ్ళకూడదు, ఇంతకంటే అవసరం లేదు. బ్రహ్మచర్య. అపరిగ్రహ, ఎక్కువ మన మన ఇదిలోనే మనం అంటే ఎక్కువ అవతల వాళ్ళ విషయాల్ని ఎంతవరకు తగ్గించుకొని లౌకికంగా ఎక్కువ మాట్లాడకుండా మనం ఎంతవరకు ఉండగలిగితే అంత ఉండటం. అవతల వాళ్ళ మీద చాడీలు చెప్పడం, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ మాటలు వాళ్ళకి, వాళ్ళ మాటలు వీళ్ళకి, ఇవి ఎక్కువ కంట్రోల్లో ఉంచుకోవటం. ఇవి వచ్చేసి యమాస్, సోషల్ రూల్స్ ఇవన్నీ. నెక్స్ట్ వచ్చి నియమాస్. నియమాస్ వచ్చేసి శౌచ, సంతోష, తప, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని వచ్చేసి. ఫస్ట్ వన్ వచ్చి శౌచ, క్లెన్లీనెస్. ఇప్పుడు మనం పిచ్చిగా స్నానం చేయకుండా ఏదేదో చేతులతో ముద్రస్ వేయలేం మనం.
యోగా అంటే ఎక్కువ భాగం మీకు ఐడియా ఉండే ఉంటుంది, ముద్రాస్. ఎక్కువ ముద్రాసు బంధాసు చేసేటప్పుడు మనం చాలా క్లెన్లీనెస్ గా ఉండాలి. సో ఏంటంటే నైస్ షవర్ కానీ ఏదైనా సరే మన స్నానం చేసి ప్రశాంతమైన చిత్తంతో ఆసనాస్ కానీ ప్రాణాయామాస్ కానీ చేసినప్పుడు ఇట్ లీడ్స్ టు ధ్యాన. ఈ ముద్రాస్ కూడా మనకి అంటే మనం ఫింగర్ స్టిప్స్ తో మనం వేస్తున్న ముద్రాస్ కూడా అవి మనకి యూస్ఫుల్ అవుతాయి. అంటే మనకి ఆచరణలోకి వస్తాయి. మనం ముద్రని ఒక ముద్ర మనం వేసాము అంటే అది ఏదో రకంగా మన బాడీలో ఇంపాక్ట్ చేస్తుంది. సో ఆ ముద్రాస్ ఇవి ఈ ఫింగర్స్ కూడా మనకి ఎలిమెంట్స్ తో లింక్ అయి ఉంటాయి. మన 5 ఫింగర్స్ 5 ఎలిమెంట్స్ తో మన బాడీలో లింక్ అయి ఉంటాయి. ఈ లింక్ అయిన ఎలిమెంట్స్ తో మనం ముద్రలు వేస్తున్నప్పుడు అవి క్లెన్లీగా లేవనుకోండి, నీట్ గా లేవనుకోండి, మన బాడీ కూడా మన మైండ్ కూడా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. సో వన్ నైస్ షవర్ ఇట్ విల్ లీడ్స్ టు ప్లెజెంట్నెస్ లీడ్స్ టు నైస్ ఆసనాస్ ప్రాణాయామాస్ అండ్ ధారణ ధ్యాన సమాధి. సో అది నెక్స్ట్ సంతోష అనేది ఇవి నవడేస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి మనం సంతోషంగా లేకపోతే ఇప్పుడు పక్క వాళ్ళని చూసి వాళ్ళు ఏదో ఇదైపోతున్నారు, మనం లేము, వాళ్ళు ఎదిగిపోతున్నారు, మనం లేము, మన పిల్లలు చదువుతున్నారు, మన పిల్లలు చదవట్లేదు, వాళ్ళ పిల్లలు చదివేస్తున్నారు. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే అండి మన మైండ్ మన మనసు ఎప్పుడూ డిస్టర్బ్డ్ గానే ఉంటుంది. దీనివల్ల మనం కాన్సన్ట్రేట్ చేయలేం. ఏదో చేసేసాం అనుకుంటాం. మన మైండ్ అక్కడ ఉండదు. ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో ఏదో జరిగేస్తుంది, వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంది, ఆవిడేదో పట్టు చీర కొనేసుకుంది, వాడేదో బంగారం కొనేసుకున్నాడు, ఎన్ఫీల్డ్ కొనేసుకున్నాడు, కార్ కొనేసుకున్నాడు. వీటి వల్ల సంతోషం మన మైండ్ కి మనకి రాదు. ఎప్పుడు కూడా సెల్ఫ్ హ్యాపీనెస్ అనేది మీ మీ అకాడమీ పేరే హ్యాపీ లివింగ్ అన్నమాట. ఎప్పుడు కూడా మనం సంతోషంగా మనకి మనం ఉంటేనే అది మనకి ధ్యానం వైపుకి మోక్ష సాధన వైపుకి దారి తీస్తుంది. ఏ సంతోషము లేకుండా పక్కవాడి మీద పడి ఎప్పుడు ఏడుస్తూ ఏదో రకంగా బాధపడుతూ ఉంటే మనం ఎంత యోగా చెయ్యి, మీరు ఎన్ని ముద్రాస్ చేయండి, ఎన్ని ధ్యానాలు చేయండి, అది మీకు యూస్ఫుల్ అవ్వదు. సెల్ఫ్ హ్యాపీనెస్ అనేది ఎప్పుడూ ఉండాలి. ఓకే, సంతోష. తపస్, డిసిప్లిన్. లైఫ్ కంటూ కొన్ని డిసిప్లిన్స్ పెట్టుకోవాలి మనం. ఆ డిసిప్లిన్స్ అంటే డిసిప్లిన్స్ అంటే ఓ బీభత్సంగా నేను ఇది కఠోరంగా ఇలాగే ఉంటాను, ఇలాగే ఫుడ్ తీసుకుంటాను, ఇలాగే ఉండాలి అన్న అవతల వాళ్ళకి రూల్స్ పెట్టి ఇలా ఏం అవసరం లేదు. కొన్ని డిసిప్లిన్స్ మనకు ఉండాలి. ఇప్పుడు ఫుడ్ విషయంలో ప్రత్యాహారం అంటే మనం తినాల్సిన క్వాంటిటీ కంటే ఎక్సెస్ గా తినేయడం, వేసుకోవాల్సిన కాస్ట్లీ లైఫ్ జీవించేసేయాలనుకోవటం, కొన్ని రూల్స్ ని మనం సెల్ఫ్ గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, ఇట్ లీడ్స్ టు హ్యాపీనెస్ ఆల్సో. సో సెల్ఫ్ రూల్స్ ఇవి మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. నెక్స్ట్ స్వాధ్యాయ. మనం ఏంటి, మనం ఈ రోజు ఎంత మనం నేర్చుకున్నాము, ఏం చేస్తున్నాం, స్క్రిప్చర్స్ చదవటం, బుక్ చదవటం. ఒక మంచి బుక్ చదివాం, మనం ఏం నేర్చుకున్నాం ఆ బుక్ నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ హఠయోగ ప్రదీపిక చదివాను, ఒక ఆసనా గురించి చదివాను. అది మన లైఫ్ కి ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఒక బుక్ మనం చదివినప్పుడు అది మన లైఫ్ కి ఎంత ఇంపాక్ట్ అవుతుంది. స్వాధ్యాయ మన గురించి మనం తెలుసుకోవడం, మన మనసులోకి మనం వెళ్ళగలగాలి. అలా వెళ్ళిన రోజు మీలో వచ్చే మార్పుని మీరు గమనిస్తారు. ఒక మంచి పర్సన్ తో మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే స్వాధ్యాయ కిందకే వస్తాయి. ఒక మంచి పర్సన్ తో మాట్లాడటం, బుక్ చదవటం, ఒక మంచి మూవీ. నేనేమి మూవీస్ కి వాటికి విరుద్ధం అని చెప్పను. మంచి మూవీ చూసినప్పుడు ఒక మంచి మెసేజ్ తీసుకోవచ్చు దాంట్లోంచి కూడా. మనం తీసుకోవాలనుకుంటే ఈవెన్ చిన్న పిల్లల నుంచి కూడా మనం మంచి మంచి మెసేజెస్ తీసుకోవచ్చు. అది మన లైఫ్ కి ఇంప్లిమెంట్ చేసుకోవాలి మెయిన్. అది ఇంప్లిమెంట్ చేసుకోగలిగిన రోజు, స్క్రిప్చర్స్ చదివిన రోజు మనం సెల్ఫ్ రియలైజ్ అవుతాం అనమాట. నెక్స్ట్ ఈశ్వర ప్రణిధానాన్ని. ఇన్ని చేస్తుంది దేనికండి, ఇన్ని చేసాం కదా మనం, ఏం సాధించటానికి? ఇన్ని రూల్స్ పెట్టుకున్నాం, సంతోషంగా ఉండాలనుకుంటున్నాం,
యోగా చేస్తున్నాం, ఆసనాలు వేస్తున్నాం, ప్రాణాయామాలు చేస్తున్నాం, ఏదో ధారణ చేసేసి ఏదో మనం వాళ్ళ మనం ఏదో చేసేసాం అది ఇది అని మనం ఆలోచించాం. ఇవన్నీ చేసేది దేనికి? మోక్షం వైపుకి. మోక్షం అంటే ఏంటి? ఈశ్వరుడు అంటే నేను అనేది ఒక దేవుడనే కాదు. ఇది ఏదో శివుడు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, జీసస్ అవ్వచ్చు, అల్లా అవ్వచ్చు, వీళ్ళెవ్వరు అని కాదు. ఒక శక్తి. మనం నమ్ముతాం కదా, ఒక లోకంలో ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తోంది అని ఒక మన ఇది ఉంటుంది కదా, ఒక కాస్మిక్ ఎనర్జీ. యూనివర్స్ నే తీసుకోండి, కాస్మిక్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది యూనివర్స్ అంతా. ఈ యూనివర్స్ లో ఉన్న ఈ కాస్మిక్ ఎనర్జీని మనం దానికి సరెండర్ అవ్వడం, మనలోకి ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకోగలగటం. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇన్ యువర్ బాడీ మేడప్ ఆఫ్ filled with cosmic energy, it leads to moksha sadhana. It's cleanse your body. మీరు కరెక్ట్ గా యోగా చేస్తున్నప్పుడు ఆసనాస్ కానీ ప్రాణాయామస్ కానీ ఎయిదర్ ఎనీ ధ్యాన కానీ చేస్తున్నప్పుడు కాస్మిక్ ఎనర్జీ మీ బాడీలోకి ఆటోమేటిక్ గా ఫిల్ అవుతుంది. ఈ చుట్టూ మీ సరౌండింగ్స్ లో ఫుల్ గా కాస్మిక్ ఎనర్జీ ఉంది. మనం దాన్ని గ్రాస్ప్ చేసుకోగలగాలి. గ్రాస్ప్ చేసుకోవాలంటే ఇవన్నీ కూడా మనకి మెయిన్. అంటే ఆసన, యమ, నియమ, ఆసన, ధారణ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి మనకి. ఈ కాస్మిక్ ఎనర్జీ వెళ్ళినప్పుడు మన సుషుమ్నా నాడిలోకి వర్క్ అవుతూ ఉంటుంది. ఆ సుషుమ్నా నాడి క్లెన్స్ అయ్యి సుషుమ్నా నాడి వర్క్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఈ యమాసు నియమాసు మనం దేనికోసం? మోక్షాన్ని. మోక్షం అంటే ఈశ్వరుడికి మనల్ని మనం సరెండర్ చేసుకోవడానికి. ఇట్ లీడ్స్ టు మోక్ష సాధన అన్నమాట. సో దానికోసం ఈ రెండింటిని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు అర్థమైంది కదా యమాస్ అంటే ఏంటి, నియమాస్ అంటే ఏంటో. సో నెక్స్ట్ వచ్చేసి ఆసనాస్. సో అకార్డింగ్ టు హఠ యోగా దేర్ ఆర్ మెయిన్లీ 15 టైప్స్ ఆఫ్ ఆసనాస్. అవి మనం నెక్స్ట్ క్లాసెస్ లో చూద్దాము. సో ఆసనాస్ ద్వారా మన బాడీని ఫిట్ గా ఉంచుకోవాలని ట్రై చేస్తున్నాం. సో మనం ఫ్లెక్సిబుల్ లేకుండా ఏదో చేసామన్నట్టుగా కాకుండా మన బాడీని మన ఆసనాల ద్వారా ఫ్లెక్సిబుల్ చేసుకోగలిగితే, అంటే తేలికగా చేసుకోగలిగితే, ఈ ఆసనాస్ వేయటం, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటేనే, ఫిజికల్ గా మనం ఫిట్ గా ఉండగలిగితేనే లీడ్స్ టు సమాధి. లేదంటే ఇప్పుడు కూర్చున్నాము, ధ్యానంలో కూర్చున్నాను, నేను ఫిజికల్ గా ఫిట్ గా లేను, బ్యాక్ ఏక్ వస్తుంది, లేదు ఇంకే షోల్డర్ పెయిన్ రావచ్చు, హెడేక్ రావచ్చు, ఇంకోటి రావచ్చు. మీరు ఫిజికల్ గా ఫిట్ గా లేనంతసేపు మీరు ఏ సమాధిలోకి మీరు వెళ్ళలేరు. సో అందుకని ఆసనాస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కానీ ఇవాళ రేపు జనరేషన్ అంటే ఇవాళ రేపు యోగాలో ఏంటంటే ఓన్లీ ఆసనాస్నే పట్టించుకుంటున్నారు. మిగతా వాటిని కూడా మనం ఫాలో అవ్వగలిగితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఆసనాస్ తర్వాత ప్రాణాయామాస్ కూడా మన బాడీలో ఉన్న మలినాలని క్లియర్ చేస్తుంది. ప్రాణాయామ స్ట్రెంగ్ ఇస్తుంది. బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆస్పెక్ట్ లోకి ప్రాణాయామాన్ని మనం తీసుకెళ్ళవచ్చు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాణాయామాస్ ఆర్ దేర్. స్పెషల్ మనం కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, నాడీ శోధన ప్రాణాయామ, భస్త్రిక ఆర్ భ్రామరి ప్రాణాయామ, ఎనీథింగ్. ఏదైనా సరే మన బాడీని క్లెన్స్ చేసుకోవడానికి, స్ట్రెంథనింగ్ రెస్పిరేటరీ సిస్టమ్ ని స్ట్రెంథనింగ్ చేసుకోవడానికి ప్రాణాయామాస్ యూజ్ అవుతాయి. నెక్స్ట్ ప్రత్యాహార, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రత్యాహార ఏంటి? మనం తినే ఆహారం మన గుణాలని ప్రేరేపణ చేస్తుంది. మెయిన్ గా మనం 3 టైప్స్ ఆఫ్ గుణాస్ లో ఉంటాం. సత్వ, రజస్, తమో గుణాల్లో ఉంటాం. ఈ మూడిట్లో ఏదో ఒక దాంట్లో మనం ఉంటాం. యోగులు ఎప్పుడూ కూడా సత్వగుణంలో ఉంటారు. రజోగుణం, తమో గుణంలో ఉండడం ఏంటంటే ఎయిదర్ ఫాస్ట్ గా ఉంటారు, ఎయిదర్ ఫాస్ట్ గా పనులు చేసేస్తారు, ఫాస్ట్ డెసిషన్స్ తీసేసుకుంటారు, ఫాస్ట్ గా ఉంటుంది వాళ్ళ లైఫ్. తమో గుణ భూయిష్టం ఏంటంటే చాలా మంద బుద్ధితో లేజినెస్ లో ఉంటారు. ఏదో ఒకటి పని చెయ్యాలా ఇప్పుడు, తర్వాత చేద్దాంలే, అలాగే ఇలాగే అన్నట్టుగా ఉంటారు. మనం ఈ మూడిట్లో ఉంటాం.
ఈ మూడిట్లో మోస్ట్లీ సత్వగుణంతో కూడిన భోజనం అంటే అంటే మోస్ట్లీ వెజిటేరియన్ సాత్విక ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు ఏంటంటే మన గుణాల్ని ప్రేరేపితం చేస్తుంది కాబట్టి ఇట్ లీడ్స్ టు అంటే మనం సత్వగుణంలో ఉన్నప్పుడు మంచి ఆలోచనల్లో ఉంటాము, మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ వేరేగా ఉంటాయి. సో కాబట్టి ఇట్ లీడ్స్ టు ధారణ ధ్యాన ఈ రెండిటికి మనం చేయగలుగుతాం. ఇప్పుడు రజోగుణం తమో గుణంలో ఉన్నాం అనుకోండి, డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనల్లో ఉంటాం. రజోగుణంలో ఉన్నప్పుడు వాడు ఎలా ఉన్నాడు, వీడిని కొట్టాలి, వాడిని చేయాలి, లేదంటే నిద్రపోవాలి, ఈ స్టేజ్ లోనే ఉంటాం తప్ప ఆ, మన సాధన వైపుకి మనం వెళ్ళలేం. సో కాబట్టి మోస్ట్లీ ప్లస్ ఇంకొకటి, ఆహారం ఎప్పుడూ కూడా మనకి ఎలా తీసుకోవాలి అంటే హాఫ్ ఆఫ్ ద టమ్మీ మనం ఫుడ్ తీసుకోవాలి, 3/4 అంటే ఇంకొక 1/4 వాటర్ తీసుకోవాలి, పైన 1/4 మిగిలిన 3/4 ఫిల్ అయింది, ఇంకొక 1/4 మన బాడీని గ్యాసెస్ ఎక్స్చేంజ్ కి డైజెస్టివ్ ప్రాసెస్ కి యూజ్ చేసుకోవాలి. సో ఎప్పుడు కూడా అది మనకి బాడీకి ఎనర్జీని ఇచ్చేది, ఈజీగా డైజెస్ట్ అయ్యేది ఫుడ్ ని మనం తీసుకోవాలి. ఇది కూడా సత్వగుణ భూయిష్టమైంది. అంటే సాత్విక్ నేచర్ ఉన్న ఫుడ్ ని మనం తీసుకున్నప్పుడు మన ఆలోచనలు, మన బాడీ, మన మైండ్ అన్నీ కూడా మన కంట్రోల్లోకి ఉంటాయి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్పెక్ట్ ఏంటి, ఇంపార్టెంట్ థింగ్, ఆహారం కూడా మన బాడీని, మన నేచర్ని లీడ్ చేస్తుంది. మోస్ట్లీ ఇప్పుడు చాలా మంది మీరు చూసే ఉంటారు, సాత్విక ఆహారం తీసుకోండి, సాత్విక ఆహారం తీసుకోండి అని అంటున్నారు. సాత్విక ఆహారం అంటే ఈజీలీ డైజెస్టబుల్, ఇట్ గివ్స్ ఎనర్జీ అండ్ ఇట్ లీడ్స్ ఇట్ నాట్ కంట్రోల్ అవర్ మైండ్ అండ్ బాడీ. అలాంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి. నెక్స్ట్ ప్రత్యాహార ధారణ. ఎక్కువగా ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను ఒక విషయం గురించి, మన గురించి మనం సెల్ఫ్ రియలైజేషన్స్ గురించి, మన గురించి మనం తెలుసుకోవడం, ఒక మంచి బుక్ చదవడం, ఇవన్నీ కూడా రిమెంబరింగ్, రీకాలింగ్ అనేవి మనకి లీడ్స్ టు ధ్యాన, ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్ని పెంచుతాయి అన్నమాట. సో ధారణ అనేది గుడ్ థింగ్, అంటే మన లైఫ్ ని ముందుకు నడిపించడానికి ఉపయోగపడుతుంది. ఏదైనా విషయం కావచ్చు, ఏ చిన్న విషయమైనా సరే ధారణ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ధ్యాన. 8 లిమ్స్ పాత్ లో ధ్యాన అనేది లీడ్స్ టు సమాధి అన్నమాట. ధ్యాన కాన్సన్ట్రేషన్ లెవెల్, ధ్యాన స్టేజ్, ఒక రకమైన స్టేజ్ లోకి వెళ్ళినప్పుడు మీరు సమాధిలోకి వెళ్తారు. సమాధిలో కూడా 4 పాదాలు ఉంటాయి. ఆ 4 పాదాలు 3 స్టేజెస్ లోకి వెళ్ళిపోతారు. ఆ స్టేజెస్ లో ఫైనల్ స్టేజ్ లీడ్స్ టు మీకు అసలు మీరు ఈ కాన్షియస్నెస్, ఈ లోకము, ఇవి ఏమి తెలీదు, చుట్టుపక్కల ఏం జరుగుతుందని ఉండదు. సమాధిలోకి వెళ్తారు. సో ఈ పైన చెప్పిన యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన లీడ్స్ టు సమాధి. సమాధి ఈజ్ నథింగ్ బట్ మోక్షం. సో ఎనీథింగ్, ఇవాళ ఇక్కడ దాకా క్లాసెస్ ఆపుదాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇట్స్ ఆల్రెడీ 8:40, ఇంకా 2 minutes లో ఒక 5 minutes ఎనీథింగ్, ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఇప్పుడైనా కొంచెం నాకు మీ వీడియోస్ ఆన్ చేస్తే బాగుంటుంది. బట్ నేను ఫస్ట్ టైం నేను క్లాస్ ఎలా తీసుకున్నాను అనేది మీకు ఫస్ట్ టైం కావచ్చు. సో క్లాస్ ఎలా తీసుకున్నాను అన్నది మీకు అర్థమైందా లేదా అన్నది కూడా కొంచెం నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తే, నేను మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకొకసారి ఫస్ట్ నుండి బ్రీఫ్ మళ్ళీ ఒక 5 నిమిషాలు Yeah. మేజర్ పాయింట్స్, కొందరు లేట్ అయ్యారు. ఓకే, మేజర్ పాయింట్స్. మనం ఇవాళ ఫౌండేషన్ ఆఫ్ యోగా గురించి నేర్చుకుంటున్నాము. సో ఫౌండేషన్ ఆఫ్ యోగా ఈజ్ నథింగ్, అంటే మనకి యోగా అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది యోగా అన్నది మనకి వేదాస్ నుంచి వచ్చిన ఒకమైన ఏన్షియంట్ స్క్రిప్చరు. ఏంటంటే బాడీని, మైండ్ని, సోల్ని ఎలా కంట్రోల్లోకి తీసుకొని మనం యూనివర్స్ కి, అంటే కాస్మిక్ ఎనర్జీకి సరెండర్ అవుతాం, ఆత్మని పరమాత్మలోకి ఎలా సరెండర్ చేస్తాము, కలుపుతాము అన్న దాని మీద మనం ఇవాళ మాట్లాడుకున్నాము.
మెయిన్ గా మనకి ఫాదర్ ఆఫ్ యోగా ఎవరు అంటే పతంజలి మహర్షి. సో ఈయన మనకి ఎలా చెప్పారు, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ యోగా అకార్డింగ్ టు ద పతంజలి మహర్షి అని మనం మాట్లాడుకుంటే, చిత్త వృత్తి నిరోధస్య, చిత్తాన్ని వృత్తుల్ని చిత్తంతో నీ కంట్రోల్లో ఉంచుకోవడానికి ఉపయోగపడేది యోగా అని చెప్పారు. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి 4 టైప్స్ ఆఫ్ యోగాస్ ఉన్నాయి మెయిన్లీ: రాజయోగా, హఠయోగా, మంత్రయోగా, లయయోగా. రాజయోగా ఇస్ ద కింగ్ ఆఫ్ ఆల్ యోగాస్, మోక్ష సాధన వైపుకి తీసుకెళ్లేది. ఇది కూడా అష్టాంగ పాత్వేలోనే వెళ్తుంది. సో మోస్ట్లీ నవ్ డేస్ ఎగ్జిస్టింగ్ వరల్డ్ లో 90% హఠ యోగా ఈజ్ ఎగ్జిస్టింగ్. హ మీన్స్ పింగళా నాడి, థ మీన్స్ ఇడా నాడి. జాయినింగ్ ఆఫ్ ఇడా అండ్ పింగళా నాడి లీడ్స్ టు జాయినింగ్ ఈజ్ కాల్డ్ హఠ యోగా. హఠ యోగాని మనకి ఆదినాథ్, ఆదినాథ్ అంటే ఎవరో ఐడియా ఉంది కదా, శివుడు. శివుడి నుంచి మత్స్యేంద్రనాథ్, గోరఖ్నాథ్, స్వామి స్వాత్వారామ ద్వారా మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ వరల్డ్ లో మనం ఈ హఠయోగాని ఇది చేస్తున్నాం. హఠయోగాలో వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి లయ యోగా అండ్ రాజయోగా. లయ యోగా ఈజ్ నథింగ్ బట్ మీరు లీడ్ చేయటం అంటే లయం అవ్వడం, అంటే మనం కొన్ని కొన్ని వృత్తులు కార్యక్రమాల ద్వారా మనం దాన్ని ఫర్గెటబుల్ స్టేజ్ అన్నమాట అది. ఆ ఈశ్వరుల్లోకి లయమయ్యే కార్యక్రమం, మనల్ని మనం ఆయనకి సమర్పించే ఒక రకమైన యోగ ప్రక్రియ అది. నెక్స్ట్ మంత్రయోగ. మంత్రయోగ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్, మంత్రాల ద్వారా శాస్త్రాల్లో ఉన్న కొన్ని చెప్పిన జపాల ద్వారా మనం దాన్ని లీడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి హఠయోగాలో 8 లింబ్స్ పాత్ ఉంటుంది. 8 రకాలుగా మనం ఈ హఠయోగాని చేస్తాం. హఠయోగాల్లో మెయిన్ గా 15 టైప్స్ ఆఫ్ ఆసనాసు, 8 ప్రాణాయామాసు మనం నెక్స్ట్ మేజర్ గా చూడొచ్చు అన్నమాట. నియమాసు, ఫుడ్, ఆసనాసు, ప్లేసు, మనం చేసే ఇవి సాధకాలు, బాధక తత్వాల ద్వారా ఈ హఠయోగాని నెక్స్ట్ మనం చూద్దాము. 8 లింబ్స్ పాత్వే ఏంటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 8 విషయాల ద్వారా మనం మోక్షాన్ని పొందడం హఠయోగ యొక్క లక్షణం. ఈ హఠయోగ ఎక్కువగా దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుందంటే ఆసనాల మీద, ప్రాణాయామాస్ మీద, ముద్రాస్ మీద, బంధాస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇవి ఏం చేస్తాయంటే ఈ ఏ యోగా అయినా సరే అండి లీడ్స్ టు రాజయోగ. మనం ఏ యోగా చేసినా కూడా రాజయోగాన్ని పొందడానికే మనం యోగా చేస్తాం. సో యమాస్ అంటే మనకి సోషల్ గా మనం మూవ్ అయ్యేటప్పుడు మనం ఎలాంటి ఇవి పెట్టుకోవాలి, సోషల్ రూల్స్ అనేవి ఉంటాయి కదా, కొన్ని పెట్టుకుంటాం కదా మనం. ఆ సోషల్ రూల్స్ ఏంటనే వాటిని గురించి చెప్తుంది మనకి. అహింస, సత్య, అపరిగ్రహ, ఆస్తేయ, బ్రహ్మచర్య ఇవి. నెక్స్ట్ వచ్చేసి నియమాస్, మనకి మనంగా సెల్ఫ్ గా మనం మన కంట్రోల్ పెట్టుకోవడం. వీటిల్లో వచ్చేసి క్లెన్లీనెస్, శౌచ, సంతోష, తపస్, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని. ఈ 5 మీద అంటే క్లెన్లీనెస్, శౌచం, నెక్స్ట్ సంతోషం, స్వాధ్యాయం చేయడం, ఈశ్వర ప్రణిధానాన్ని, వీటి గురించి మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను. నెక్స్ట్ ఆసనాస్. ఆసనాస్ మనం మన బాడీని ఫిట్ గా ఉంచుకోకపోతే ఇట్ లీడ్స్ టు అంటే ఇబ్బంది. మనం నెక్స్ట్ ధ్యానం చేయడానికి మనకి ఇబ్బంది అవుతుంది. సో ఆసనాస్ ఫిట్ గా ఉండాలి. నెక్స్ట్ ప్రాణాయామాస్, బ్రెత్, సెల్యులార్ లెవెల్లో మనం క్లెన్స్ చేసుకోవడానికి ప్రాణాయామాస్ యూజ్ అవుతాయి. ఎస్పెషల్లీ సూర్యనాడి, చంద్రనాడిని క్లెన్స్ చేసుకోవడానికి మనకి బాగా ఉపయోగపడేవి ఏంటంటే ప్రాణాయామాస్. నెక్స్ట్ వచ్చేసి ప్రత్యాహార. ఫుడ్, మనం తినే మన ఫుడ్ మనల్ని ఎలా, మన బాడీని, మన నేచర్ని ప్రకోపిస్తుంది అనే దాని గురించి మనం తెలుసుకున్నాం. సత్వ, రజస్, తమో గుణాలు, 3 టైప్స్ ఆఫ్ గుణాస్ ని మన ఫుడ్ మనల్ని డిసైడ్ చేస్తుంది. యోగీస్ ఎప్పుడు కూడా సత్వగుణంలో ఉంటారు. సత్వగుణం అంటే ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకోవడం గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ధారణ. ఏ విషయాన్నైనా సరే మనకి మనంగా ధారణ చేయటం, రివైజ్ చేసుకోవడం, స్క్రిప్ట్స్ చదవడం, మంచి బుక్స్ చదవడం, వాటి ద్వారా ధారణ చేయటం. ధ్యాన.
ధ్యానం అంటే కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాట్? ఏదైనా కావచ్చు. మన లీడ్స్ టు